అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీరు పరిటాల రవీంద్ర గారిని చంపిన వారిలో ఎవరెవరు ఉన్నారు, అసలు పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న వివరాలు ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేశారా? తప్పకుండా చేశాం. అంటే ఇది ఎక్కడ జరిగింది, ఏ కోణం నుంచి జరిగింది అనేటువంటి చూస్తే ఎక్కడి నుంచి చూసినా కానీ గవర్నమెంటే చేసింది, అప్పుడున్న ప్రభుత్వమే చేసింది అనేది ఇది. కొంతమంది మధ్యలో ఊరినే ఆడంబరాలకి వాళ్ళ గొప్పలకో ఏదో కలెక్షన్లకో మేము చేసామని చెప్పుకోవడం తప్పితే ఇది ప్రభుత్వం అనుకోకుండా జరిగిన పని కాదనేది మాకు క్లారిటీ వచ్చింది. దీంట్లో సూరి పాత్ర ఎంతవరకు ఉందంటారు? స్టేట్మెంట్ ఇచ్చేవరకే అంతే వచ్చింది. అంటే పరిటాల రవీంద్ర గారు ఇప్పుడు మనకు అర్థమైపోతుంది సీన్. అది అమాయకుడు కూడా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఎవరెవరు స్టేట్మెంట్లు ఇచ్చిరో, ఎవరు మేము దాంట్లో ఉన్నామనరో వాళ్ళందరూ వాళ్ళగా ఎందుకు భావకళల్లో ఆనందం చూడడానికి నేను పరిటాల రవీంద్ర శ్రీనివాసరెడ్డి చనిపోయాడు, చాలామంది చనిపోయారు, కొమరయ్య అంట, ఎవరెవరంతా దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే చనిపోతూ వచ్చారు. అంటే దాని అర్థం ఏదంటే అసలు చేయించిన వాళ్ళు ఎవరో దీన్ని అనుకుండి వీళ్ళు ఎవరున్నా అసలు విషయం బయటకు వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళే శత్రువులుగా మార్చి చంపారు తప్ప వాళ్ళని ఎవరు టచ్ కూడా చేయలేదు. అంటే అప్పట్లో పలుమార్లు పరిసరాలు సునీతమ్మ గారు సైతం తన భర్తను చంపిన వారిలో జగన్మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ హస్తం కూడా ఉందని ఆరోపిస్తుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది రాజకీయాల్లో మామూలు అండి. అది మామూలు ఎవరంటే బలమైన పార్టీ, ప్రత్యర్థి పార్టీలో ఎవడు బలమైన నాయకుడు ఉంటాడో వాళ్ళని అంటారు తప్ప అంటే తెలిసిగా తెలుగు అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఉంటుందని చెప్పి నిందిస్తారు. కానీ సూర్య చనిపోయినాడు కూడా నన్ను కూడా అన్నారు, ఎక్కడో బెళగాం దగ్గర ఉండి భానుగాని పిలిపించుకొని 9 కోట్ల డబ్బులు ఇచ్చి ఈయనే యాక్షన్ చేయించాడని భానుమతి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు మీరు చేయించారనే? నేను చేయించానండి. మీరు TV9 అని చూడండి. ఇప్పుడు అమ్మాయి మా మీద కూడా ఇచ్చింది. కానీ నవ్వుకున్నాం మేము. సరే ఇదే మేము 9 కోట్లు ఉంటే వాడేందుకు కావాలి బానగాడు మాకి ఆ పని చేయించేదానికి. ఈ కాలంలో ఏ 10,000 20,000 ఇస్తే మర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు, మాకెందుకు ఆ పరిస్థితి వచ్చింది? అంటే పరిటాల రవీంద్ర గారి కేవలం ఒక మాఫియానే హతమార్చింది అంటారు. అంటే ప్రభుత్వం కాదు ఇంకోటి, ఒక మాఫియాగా ఏర్పడి అన్ని వర్గాలకు చెందిన ఒక మాఫియాగా ఏర్పడే చంపింది అంటారు. దీనికైతే ఏది ఏమైనా ప్రభుత్వం బలంగా సపోర్ట్ చేసింది కాబట్టి జరిగింది. అది ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అందరూ పనిచేశారు. అంటే దాని మీద ఎంక్వైరీ కూడా, సిబిఐ ఎంక్వైరీ కూడా అప్పటి ప్రభుత్వం వేసింది కదా. చేసేది వాళ్ళే కదా, ఇంకా ఎంక్వైరీ చేసేది పోలీసే చేయాలి. ఇంకా అది ఎవరు చేసినా వాళ్ళకి ఫేవర్గానే చేసుకుంటారు. అది అంటే అజ్ఞాతంలో ఉన్న మీరు తిరిగి జనజీవనంలోకి ఇక్కడికి తిరిగి రావడానికి అప్పట్లో చాలామందికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు చెప్తుంటారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అవన్నీ అవాస్తవం. డబ్బులు కానీ నేను సరెండర్ అవుతానని కూడా ఎవరికి తెలియదు. ఒక ఏవిఎన్ రాధాకృష్ణ గారికి తప్పితే నేను అయ్యే ముందు రోజు మా వదిన గారికి కూడా మెసేజ్ ఇచ్చిన. ఆమె కూడా రాలేదు, ముందుగా చెప్పలేదని కోపం వచ్చింది ఆమె కూడా. కానీ ఆవిడ పరిస్థితులు అటువంటివి కాబట్టి. అంటే మిమ్మల్ని పార్టీలో చేర్పించిన తర్వాత గడ్డం సుబ్రహ్మణ్యంతో మీకు ఎలాంటి సంబంధాలు, ఎంతవరకు రిలేషన్ ఉండేదంటారు? అప్పుడు ఇప్పుడు ఒకటే ఉంది. ఆయన దగ్గర మాత్రం మాకెవడు విభేదాలు రాలేదు. అతనికి మా మధ్య ఎటువంటి అప్పుడు ఇప్పుడు ఆవిడ ఎట్లా మాట్లాడు ఇప్పుడు అట్లే మాట్లాడు. పరిటాల రవీంద్ర గారిని ఎన్టీఆర్ దగ్గర అన్నుంటే ఇంకా దగ్గరగా ఉండేవాడు, అన్నముడే ఉండేవాడు ఎప్పుడు. అతను కూడా పాపం అంటే అందరినీ కూడా ఆయన పరిటాల రవీంద్ర గారిని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన పార్టీలో సీనియర్ అంటారు. ఆయన అందరూ కూడా ఎదిగారు. పరిటాల రవీంద్ర మంత్రి అయ్యారు, ఈరోజు మీరు జెడ్పీ చైర్మన్ అయ్యారు, పార్థసారథి గారు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, జెడ్పీ చైర్మన్ అన్నీ అయ్యారు. అయితే గడ్డం సుబ్రహ్మణ్యం మాత్రం అలాగే ఉన్నారు. ఎందుకు అది ఆయనకు పదోన్నతి కానీ ఎటువంటి రాజకీయ పదవులు కానీ లభించలేదంటారు? అంటే ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ధర్మవరం ఆయన నియోజకవర్గము ఆయన ఉండింది. అక్కడ బలమైనటువంటి శత్రువులు ఉన్నటువంటి ప్లేస్ అది. ఈయనకి వాళ్ళని తట్టుకొని నిలబడగలిగిన శక్తి, పోటీ చేసే శక్తి ఆయనకి లేదు. కాబట్టి ఆయనకి కంటెస్ట్ చేసే బలం లేదు. కాబట్టి ఇప్పుడు కేతిరెడ్డి మీద ఆయన పోటీ చేయగలడా? చేయలేడు. సూర్య అయితే తట్టుకుంటాడు. డబ్బులు కావాలా, అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉండేవాడు కావాలి. అప్పట్లో సుబ్రహ్మణ్యంకి ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఈయన ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇద్దామని అనుకున్నారు. మీ మద్దతుతో అప్పుడు రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఏది కళల దీంట్లో ఏదో ఒకటి ఇచ్చారు, డైరెక్టర్గా మంచి పోస్టే ఇప్పించారు అన్న ఉన్నప్పుడు. తర్వాత వెంటనే సంవత్సరానికే ప్రభుత్వం పోయింది కదా, మళ్ళీ ఇంకైనా రాజకీయాల్లో ముందు రాణించలేకపోయాడు. అంటే అప్పట్లో పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పుడు ప్రభాకర్ చౌదరి గారితో మీకు ఎలాంటి రిలేషన్స్? ఆయన అంటే ఫ్యాక్షన్ వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసేవారు. ఆ సమయంలో మీరు ఎలా ఆయనతో ఏమైనా విభేదించాల్సి వచ్చిందా ప్రభాకర్ చౌదరి? నేను ప్రభాకర్ చౌదరితో బీటీఎల్ఎన్ చౌదరి ఉన్నప్పుడు అంటే కూడా
నేను హరి ఉన్నప్పుడు కూడా మేము 2-3 సార్లు ఆయన కలవడానికి వెళ్ళాము. ఆయన కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాడు స్టేట్కి. అప్పటి నుంచి కూడా ఆయనతో మాకు సేమ్ ఏజ్ వాళ్ళు కాబట్టి రిలేషన్ అయితే ఉంది మాకు. కానీ తర్వాత అన్న రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని మేము తెలుగుదేశంలో తెచ్చింది కూడా మేమే. నేను అన్నయ్య మాట్లాడి ఆయనకి నచ్చజెప్పి ఒప్పించి తెచ్చినాం. కానీ అన్నకు ఆయనకంటే ఈయన కొంచెం మామూలు తెలుసు, ప్రభాకర్ గారు చౌదరి గారి మెంటాలిటీ. ఆయన కొంచెం ఈగో, ఎవరికి ఇది మాట వినే రకం కాదు, ఆయనదే జరగాలనే పంత ఆయన ఉంటుంది. అన్నది కూడా అదే ధోరణి కాబట్టి ఇద్దరికి జరిగేది. కానీ నేను మాత్రం అప్పుడు ప్రభాకర్ చౌదరితో బాగుండేవాడే, అన్నతోనూ బాగుండేవాడే, ఈయనతోనూ మాట్లాడేవాడు, ఆయనతోనూ మాట్లాడేవాడే. మా ఇద్దరి మధ్య ప్రభాకర్ చౌదరికి నాకు ఎప్పుడూ విభేదాలు లేవు. నేను ఇక్కడ ఉన్నది అక్కడ చెప్పేది కానీ, అక్కడ ఉన్నది ఇక్కడ చెప్పేది కానీ, ఈ అలవాట్లు కూడా లేవు నాకు. ఏదైనా ఉంటే ప్రభాకర్ చౌదరి తప్పు చేస్తే మీరు ఇది తప్పని నేను మొగం మీద ఇప్పుడు చెప్తా, అప్పుడు చెప్పిన అన్నకి అదే చెప్పేవాడు. నేను పరిటాల రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడైతే ఎమ్మెల్యేతో మీరు కుడిభుజంగా ఉన్నారు, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళారు, సరెండర్ అయ్యారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఎవరు? మీరు. అంటే అన్నకి ఒకటి ఉన్నది ఏదంటే, మేము ఇద్దరిలో అంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలని అప్పట్లో నేను లాస్ట్ చివరి వరకు తీసుకొచ్చాడు. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చాను, నేను మంత్రిలో ఎమ్మెల్యే అయ్యాను. ఏదైనా కారణం నేనే అయిండొచ్చు ఇవన్నీ జరిగేదానికి. చమనకి ఏమి తన సొంతంగా ఆయనకి ప్రాక్షన్ లేదు, ఆ కుటుంబం అటువంటిది కాదు, ఏదో చిన్న వ్యవసాయ కుటుంబం, వాళ్ళకి దీనికి అంటగట్టేవారికి అనవసరంగా అతని జీవితం పాడు చేశాం. అతను కూడా పొలిటికల్గా ఏదో స్టేజ్లో చూడాలని నన్ను చైర్మన్గా చేయాలనేటువంటిది ఒక తప్పునుండింది.